తెలుగు భాష పరిరక్షణ కేవలం పాలకుల ప్రకటనతో సాధ్యం కాదని ప్రజల్లో మార్పు రావాలని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. మాతృభాష పరిరక్షణకు పాటుపడి వారికి ఓట్లు వేస్తామని సంకేతాలను ప్రజలు ఇస్తేనే పాలకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తారని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం తెలుగు భాషకు తెగలు పట్టించడమే కాకుండా మాతృభాషగా మార్చేందుకు ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కూటమి ప్రభుత్వంలో ఆయన తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, అయితే ఇందుకు ప్రతి ఇంటి నుంచి కూడా అడుగు ముందుకు పడితేనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అయితే విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించగా చేరుకూరి శైలజ, కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సభలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, సుజనా చౌదరి, సినీ గేయ రచయిత భువన చంద్ర, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గోరేటి వెంకన్న సహా పలువురు పాల్గొన్నారు. ఈ సభల్లో 3 వేదికలపై విభిన్న అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులతో ఆ ప్రాంగణం కిక్కిరిసిందే. అమ్మ భాషను కాపాడుకుందామనేదే ఈ సభల ముఖ్య ఉద్దేశమని, హనుమంతుడికి బలం తెలియనట్లే రచయితలు కూడా తమ బలం మర్చిపోతున్నారన్నారు. పరభాష మోజు నుంచి బయటపడేసే శక్తి రచయితలకు ఉందని చెప్పారు మండలి బుద్ధప్రసాద్. భుజనా తుపాకీ పెట్టి తెలుగు భాషను చంపాలని చూస్తున్నారని, తెలుగు భాషను తెలుగు రాష్ట్రం లేకుండా చేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. గత ప్రభుత్వం మన భాషను ఏమాత్రం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం మన తెలుగు భాషను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు భాష వైభవం తగ్గిపోవడంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. 100 బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని, తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన గుర్తు చేశారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని, తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని, తెలుగు భాష అభివృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు తెలుగు భాషను పరిపుష్టం చేయాలనే ఆలోచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందామనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటడానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరి మండలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి, సంస్కృతి, చరిత్ర, కీర్తి పతాకలను విశ్వ వినివిధుల్లో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి, ప్రత్యేకించి ప్రభుత్వాల నుంచి సహాయం లేకుండా ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. తెలుగు రచయితల మహాసభల వేదికపై మార్పు పేరుతో ముద్రించిన మహాసభల ప్రచురణ గ్రంథాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు రచయితల సంస్థాగతంగా లేదనేది తనకు అర్థమైందని, మాతృభాష కళ్ళు అయితే పరభాష కళ్ళజోడు లాంటిదని వెంకయ్యనాయుడు ఎప్పుడు చెప్పేవారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ముందంజలో ఉన్నారని, కృత్రిమ విధానంలో భాష తెలుసుకోవడం సరికాదని, సహజ సిద్ధంగా ఉండేలా మాతృభాషపై పట్టు సాధించాలని సూచించారు.
ఈ తెలుగు భాష మీద మనం బాగా పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. అనేక మంది తెలుగు మీద ప్రేమ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే నూతలపాటి వెంకటరమణ గారు ఢిల్లీ వీధుల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు. అది చూసి చాలామంది సంతోషించేవారు ఆ రోజుల్లో. సరే, ఆయనకి తెలుగు మీద ఉన్న అభిమానంతో అవి చేయటం డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువాడుగా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండో వ్యక్తి. సుమారుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత అయ్యారు. మళ్ళీ 50 సంవత్సరాలకు అవుతారనేది తెలియదు మనకి. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా తెలుగు భాష మీద మాత్రం గట్టి పట్టు పెట్టుకొని చేశారు. అట్లాగే మన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్పేవారు, మాతృభాష అనేది సొంత కళ్ళు లాంటివి, కళ్ళజోడు అనేది పరభాష అని చెప్పి. కాబట్టి మాతృభాషను కనుక గట్టిగా పట్టు సంపాదిస్తే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంకో భాష కానీ నేర్చుకోవడం తేలిక అవుతుంది. అందులో సందేహమే లేదు. మనం ఆంధ్రప్రదేశ్ నిజాం పాలనతో అంటే తెలంగాణతో మెర్జ్ అయినప్పుడు అప్పుడు పరిస్థితులు నిజాం పాలనలో ఉర్దూ భాషలో ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఉండేవారు. అలాంటిది మనం డెఫినెట్గా తెలుగు భాషని విస్మరిస్తూ నెమ్మదిగా తెలుగులో ఇందాక శైలజ గారు చెప్పినట్టు తెలుగు భాష లేకుండా ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేని స్థాయికి వచ్చాం. ఇప్పుడు తెలుగు భాషని ఇంగ్లీష్ నేర్చుకోవటం, హిందీ నేర్చుకోవటం, తమిళ్ నేర్చుకోవటం డెఫినెట్గా తప్పు కాదు. మాతృభాషని జన్మభూమిని మర్చిపోకూడదు. కాబట్టి మాతృభాష మీద పట్టు గట్టిగా ఉంటే ప్రాంతీయ అభివృద్ధి మరియు మానవత్వం పెరగాలి అనంటే మాతృభాష మీద డెఫినెట్గా పట్టు ఉండాలి. ప్రాంతీయం, మానవత్వం, మాతృభాష ఈ మూడు కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కనుక మనం కష్టపడి పనిచేస్తే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇక తెలుగు ప్రజలంతా కూడా తెలుగు భాషను అభివృద్ధి చేసే వారికి ఓట్లు వేయాలని మరికొందరు సూచించారు. తెలుగు భాష ద్వారా ప్రావీణ్యం పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో అదనపు మార్పులు వేసే విధానం అమలు చేస్తే తెలుగు భాషపై ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకుంటారని ఇంకొందరు చెప్పారు.